వెల్కమ్ టు రాబందుల రెక్కల చప్పుడు ఒక ఓటమి 100 తప్పులు సిరీస్. కేసీఆర్ అప్రతిహత విజయాల తర్వాత జరిగిన పరాజయంపై ఒక సమగ్ర సిరీస్లో భాగంగా ఈరోజు మరొక అంశాన్ని తీసుకుందాం. కల్వకుంట్ల కవితపై వచ్చినటువంటి వరుస ఆరోపణలు, లిక్కర్ కేసు ఆరోపణలు తెలంగాణ ప్రజలు నమ్మారా? అదే సందర్భంలో ఆ కేసు విషయంలో కేసీఆర్, టీఆర్ఎస్, కేటీఆర్ టీం అంతా వ్యవహరించిన తీరు, అదే సందర్భంలో బీజేపీ వ్యవహరించిన తీరు అనేక అనుమానాలకు దారితీసిందా అనేది ఒక చర్చనీయాంశమైన అంశం. ఈరోజు ఆ అంశాన్ని టేకప్ చేశాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు శ్రీనివాస్ నామల గారు స్టూడియో నుంచి. శ్రీనివాస్ నామల గారు అడ్వకేట్ ప్రొటెక్షన్ ఫోర్స్ వ్యవస్థాపకులు. అలాగే మరొక అడ్వకేట్ రాజేష్ కుమార్ గారు, హైకోర్టు అడ్వకేట్. ఇటీవల కాలంలో పలు సంచలన కేసులు టేకప్ చేసినటువంటి రాజేష్ కుమార్ గారు. రాజేష్ గారు స్వాగతం. రాజేష్ గారు చెప్పండి. రాజేష్ గారు, అసలు అంటే కల్వకుంట్ల కవిత మీద వచ్చినటువంటి కేసు, దానికి సంబంధించినటువంటి పూర్వాపరాల్లోకి వెళ్లే ముందు అసలు కవిత మీద వచ్చినటువంటి ఆరోపణలు తెలంగాణ జనం నమ్మారా? తెలంగాణ జనం ఓట్లు వేసేటప్పుడు అదేమన్నా ప్రభావితంగా అనిపించిందని భావిస్తున్నారా? ఇప్పుడు అంటే మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా ఏ ఎలక్షన్స్ ముందైనా సరే, ఎయిదర్ ఇట్ ఈస్ అసెంబ్లీ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్లో ఇలాంటి అలిగేషన్స్ రావడము, ఎస్పెషల్లీ మన రాజ్యాంగము ద్వంద్వ ప్రభుత్వం ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్లో ఒక ప్రభుత్వము, స్టేట్ గవర్నమెంట్లో ఒక పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి ఆధారాలు, ఇలాంటి ఆరోపణలు ప్లస్ తమకున్న అస్త్రాలు, స్టేట్ గవర్నమెంట్కి వచ్చేసి ఏసీబీ, సిఐడి, ఓకే, స్టేట్ విజిలెన్స్ కమిషను, సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేసి ఆధీనంలో సిబిఐ, ఈడీ, డిఓపిటి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఏ రాజకీయ పరిణామాల్లో అయినా ఇలాంటి ఆరోపణలు రావడం సర్వసాధారణం. ఈ ఎక్స్పెషల్గా ఇప్పుడు మనం నాట్ ఓన్లీ కవితగా కాకుండా మన ఏపీ ప్రభుత్వంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినాయి. 100% ఇలాంటి కవిత యొక్క లిక్కర్ స్కామ్ అనేది తెలంగాణ ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎలక్షన్స్లో 100%కి 100% ప్రభావితం చూపిందని చెప్పొచ్చు. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి శ్రీనివాస్ గారు. రాజకీయాల్లో అనేక ఆరోపణలు, రకరకాల అలిగేషన్స్, కేసులు అన్నీ ఫేస్ చేస్తుంటారు. కానీ కవిత పైన కేసుని తెలంగాణ ప్రజలు సీరియస్గా భావించారంటారు. ముఖ్యంగా మహిళల్లో కాస్త వ్యతిరేకత కనిపించిందనే వాదన వినిపిస్తుంది. రెండోది, ఒక పక్క ప్రియాంక గాంధీ పెద్ద క్రౌడ్ పుల్లర్గా మారి తెలంగాణలో మహిళలకు నమ్మకం కలిగించింది. కవిత ఆ స్థాయిలో పాత్ర పోషించలేదు ఈ ఎన్నికల్లో అనేటువంటి వాదన వినిపిస్తుంది. మీ పర్సనల్ అబ్జర్వేషన్స్ ఏంటి? 100% నేను మల్టిపుల్ ప్లేసెస్ మన తెలంగాణ పర్టికులర్గా తిరుగుతున్నప్పుడు, ఎలక్షన్స్కి ముందు పర్టికులర్గా మెజారిటీ ఆఫ్ ద పీపుల్లో, మెజారిటీ ఆఫ్ ద లొకేషన్స్లో ఆల్ ఓవర్ తెలంగాణలో చూస్తే డెఫినెట్గా కవిత పైన వచ్చిన ఆరోపణల్ని అది నిజాల అబద్ధాలని తేలడం తర్వాత విషయం పక్కన పెడితే, ప్రజలు మాత్రం 100% ఇది నిజమని నమ్మేశారు. వాళ్ళు ఒక జడ్జిమెంటల్కి వచ్చేసారు ప్రీ కన్సీవ్ నోషన్లో. దీనికి అంటే ఇవన్నిటికీ కారణం, ప్రజలందరూ ఒక జడ్జిమెంట్కి రావడానికి కారణం కూడా మళ్ళీ ఇదే ఫ్యామిలీ, ఇదే పార్టీ పీపుల్. వాళ్ళు బిహేవ్ చేసిన విధానం ఏదైతే ఉందో, కామన్గా అలిగేషన్స్ రావడం రాజేష్ గారు చెప్పినట్టు సర్వసాధారణం. ఎలక్షన్స్కి ముందు బురద జల్లే పనులు జరుగుతూనే ఉంటాయి, అదందరం చూస్తూనే ఉంటాము. అయితే జనరల్లీ అది నార్మల్ అలిగేషన్స్ అని చెప్పి కొట్టిపారేద్దాం అనుకునే ఆ ప్రయత్నంలో ఈ స్పెషల్గా ఫ్లైట్లు వేసుకొని వెళ్ళడాలు, మల్టిపుల్ పీపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఢిల్లీలో జరిపిన హోటల్లో బేరసారాలు అనుకోవచ్చు, సూట్ కేసుల పర్వం అనుకోవచ్చు, ఢిల్లీ నుంచి గల్లీ వరకు జరిగిన మొత్తం అంతా ఎపిసోడ్స్ని ప్రజలు చాలా క్లియర్గా చూసున్నారు. అండ్ వాళ్ళకు క్లారిటీ అంటే ఈ పార్టీ వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్న నాయకులే ఇచ్చేసారు. ఏంటంటే మా దగ్గర ఈ లోపాయికారితనం నడుస్తూ ఉంది, మేము ప్రలోభాలకి చేస్తూ ఉన్న కేసుల్ని లేదా ఈ అలిగేషన్స్ అన్నింటినీ మేము తొక్కేసే విధానంలో ఉన్నాము. ఇప్పుడు జ్యుడిషియరీ సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే, అలిగేషన్స్ కామన్,
దానికి సంబంధించిన ఎవిడెన్స్లు అనుకోవచ్చు, గ్రౌండ్ వర్క్ అనుకోవచ్చు చేసుకొని ప్రాపర్గా సిస్టమేటిక్గా జరిగితే అదందరూ లైట్గా తీసుకునేవాళ్ళు, లేదంటే పద్ధతి ప్రకారం జరుగుతుంది అని అనుకునేవాళ్ళు. కానీ వీళ్ళు చేసిన ఈ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇది నిజమే అయ్యి ఉండొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు లాలూచి పడి ఉండొచ్చు అనే ఆ క్లారిటీని జనాలకి వీళ్ళే ఇచ్చిన వాళ్ళు అయి ఉన్నారు. అందువల్ల జనాలు 100% బిలీవ్ చేశారు. దానివల్ల డెఫినెట్లీ ఈ ఎలక్షన్స్లో రిజల్ట్స్లో దీని పాత్ర చాలా పెద్ద ఎత్తునే జరిగింది. ఆ రిజల్ట్ మనందరికీ కనిపించింది. యా, అంటే ఇంకొక విషయం, ఈ కేసుని డీల్ చేసిన విధానం పైన రకరకాల అనుమానాలకి తావిచ్చినట్టుగా మీ కంక్లూజన్లో కనిపిస్తుంది. 100% అండి. నేను అడ్వకేట్స్ ఫెటర్నిటీలో ఎక్కువగా ట్రావెలింగ్ చేయడము, ప్రతి కోర్టులో ఉన్న బార్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడము, మెజారిటీ ఆఫ్ ద అడ్వకేట్స్తో మాట్లాడితే ఫస్ట్ జ్యుడిషియరీలో ఉన్న వాళ్ళకి మాకు క్లారిటీ ఉంటుందండి. ఒక అలిగేషన్ వచ్చినప్పుడు, ఒక కేసు పడ్డప్పుడు జనరల్ ప్రొసీజర్ ఏముంటుంది, ఏమేమి జరుగుతుంది, ఏంటి అంటే జ్యుడిషియరీ సిస్టమ్ ప్రకారము కోర్టు ప్రొసీజర్ ఏముంటుందనే క్లారిటీ ఉంటుంది. సో ఇక్కడ జరుగుతున్న ఇప్పుడు పరిణామాలు ఏవైతే జరిగిన పరిణామాల గురించి చర్చలు కంటిన్యూ అయినాయో డెఫినెట్గా నేను చెప్పగలుగుతాను, విన్నదాన్ని బేస్ చేసుకుని 100% జరిగింది. ఏది ఆ మ్యానిపులేషన్ ప్రాసెస్ అనేది జరిగిందనేది కళ్ళకి అందరికీ కనిపించింది కదా. క్వశ్చన్ ఏంటి రాజేష్ గారు, మరొక ప్రశ్న మీకు చెప్పండి. ఈ మొత్తం ప్రాసెస్లో కవిత పైన కేసుకి సంబంధించిన వార్తల నుంచి మొదలుపెట్టి సుప్రీంకోర్టు ఆవిడకి కొంత రిలీఫ్ ఇచ్చి, ఆ తర్వాత ఇప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి మళ్ళీ తలెత్తినటువంటి పరిస్థితుల్లో ఈ మొత్తం ప్రాసెస్లో టీఆర్ఎస్ కాస్త అతిగా ప్రవర్తించింది అనేది మన శ్రీనివాస్ గారి అభిప్రాయం. మీరేమంటారు? ఎస్ అండ్ 100% అండి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఏదైనా పొలిటికల్ పార్టీ చాణక్య నీతి అప్లై చేయాలని చూస్తారు. ఇప్పుడు ఎప్పుడైతే కవిత లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నెంబడే బీఆర్ఎస్ పార్టీకి మనము ఉమెన్ రిజర్వేషన్స్ అనే అంశం గుర్తొచ్చిందా? ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ పుట్టి 2001లో పుట్టింది. అప్పటి నుంచి ఉమెన్ రిజర్వేషన్స్ అనే బిల్లు ఇంతవరకు ఏ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఏ బీఆర్ఎస్ నాయకుడు కానీ, నాయకురాలు కానీ తీయలేదు. సో 100% హొటాహుటిన మనం చూస్తూనే ఉన్నాము. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఉమెన్ రిజర్వేషన్ స్ట్రైక్ ఉంది అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి వెళ్ళలే డేట్ తీసుకున్నట్టు మనకు సమాచారం కూడా ఉంది. 100% ఇవన్నీ కొన్ని యాక్షన్స్ అండ్ రియాక్షన్స్, యాక్షన్స్ అండ్ న్యూటన్స్ థర్డ్లా యాక్షన్స్ అండ్ రియాక్షన్స్ రెండు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి బెడిసి కొట్టింది. దాంట్లో ఎలక్షన్స్ రిజల్ట్స్లో కూడా ఎఫెక్ట్ చూపించాయి. మరొక వ్యవహారం అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైతే ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఉందో వాళ్ళ వ్యవహార శైలి మీద కూడా రకరకాల అనుమానాలు వస్తున్నటువంటి పరిస్థితి. మొదట్లో చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు, ఆ తర్వాత ఛార్జ్షీట్లో పేరు లేదని, మళ్ళీ ఛార్జ్షీట్లో పేరు ఉందని, తర్వాత చివరిలో మళ్ళీ ఛార్జ్షీట్లో పేరు లేదని, ఇదంతా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని కంట్రోల్ చేసే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతోంది ఇదంతా అనేటటువంటి వాదన వచ్చింది. దాని నేపథ్యాన్ని ఇటుపక్క బీజేపీ అండ్ టీఆర్ఎస్ సఖ్యత లేదా అంతర్గత సఖ్యత లేదా బీఆర్ఎస్ పట్ల బీజేపీ మారిన వైఖరి, ఇట్లాంటి రకరకాల అభిప్రాయాలు వచ్చినాయి. వీటన్నిటిని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు మీరు అంటున్నారండి 100% సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీస్ కానీ, స్టేట్ ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీస్ కానీ ఇవి ఒక రబ్బర్ లాగితే లాగదీస్తాయి. ఓకే, దగ్గరికి వేస్తే మరి అతుక్కుపోతాయి, మరీ ఎక్కువ లాగితే చినిగిపోతాయి. యాక్చువల్గా వీటన్నింటిని ప్లే చేసే వాళ్ళు లెజిస్లేటివ్ వాళ్ళు. ఎప్పుడైతే లెజిస్లేటివ్ మినిస్టర్స్, ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ మినిస్టర్స్ వచ్చి ఎగ్జిక్యూటివ్ స్థానాల్లో సంపాదించుకున్నారో అప్పుడు 100% ఇప్పుడు మీరు ఈ తెలంగాణ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసికట్టుగా పనిచేయలేదు అని మీరు ఒక ఉదాహరణ ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 100% మనం లోక్సభ ఎన్నికల్లో ఒక లోపాయికారి ఒప్పందం జరిగిందని 100% బల్లగుద్ది చిన్నపిల్లగా చెప్పొచ్చు. ఎందుకంటే కవిత అరెస్ట్ అనేది ఒక పీక్ వెళ్ళి మళ్ళీ బ్యాక్ అవ్వడము చాలా అంటే ఏంటిది అంటే మొత్తం ఇక్కడ అందరూ ఒక ఇంటర్నల్ ఒప్పందం జరిగినదని మనం 100% అనుకోవచ్చు. శ్రీనివాస్ గారు, మీరు మాట్లాడారు చాలామంది అడ్వకేట్స్ తోటి, ప్రజలతోటి అన్నారు. ఆ సందర్భంగా ఈ రకమైనటువంటి అనుమానాలు కూడా వ్యక్తమైనాయి.
నేను చాలా అమాయకమైన ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. లేదు సార్, రాజేష్ గారు చెప్పినట్టుగా చిన్న పిల్లాడిని అడిగినా కూడా చెప్పే పరిస్థితిలో ఉంది, అందరికి అర్థమైంది అని చెప్పింది. నాకు అర్థం కాలేదు సార్, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. సరే సార్, మొదటి నుంచి చెప్తాము. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ని తీసుకుందాము, కల్వకుంట్ల కవిత గారిని కాదు. కల్వకుంట్ల కవిత గారు ఏంటంటే ఒక తెలంగాణ జాగృతి పెట్టి తెలంగాణ సంస్కృతిని దేశాల్లో చాటించి కొంచెం ఆ స్టేజ్లో లీడ్ చేస్తూ మహిళలకి ఆదర్శప్రాయంగా ఉండి వాళ్ళని లీడ్ చేస్తూ వాళ్ళని గవర్న్ చేస్తున్న పొజిషన్లో అంత ఉన్నతమైన స్థానంలో ఉండింది, రిప్రజెంట్ చేసింది ప్రపంచమంతా. ఆమెను పక్కన పెడదాం, ఒక కామన్ మంది తీసుకుందాం సార్. ఎందుకు నాకేం తెలీదు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నారు కదా, లెట్ మీ టేక్ ఏ కామన్ మ్యాన్ తీసుకుందాం సార్. ఒక ఎలిగేషన్ వచ్చింది, అరెస్ట్ అయిపోతారు, ఢిల్లీ నుంచి వచ్చారు, నోటీసులు సర్వ్ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఒక కామన్ మ్యాన్కి జ్యుడిషియరీ ముందు అందరూ సమానమే కదా. సో ఏం జరిగి ఉండేది? నేను ఇక్కడ రెండు పేర్లు ప్రస్తావిస్తూ రెండు విషయాలు చెప్పాలి. పోలీసులు షర్మిల గారిని రెస్ట్రిక్ట్ చేసన్నారు, అరెస్ట్ చేసేశారు. పోలీసులది జాబ్ని, అక్కడ ఏం జరిగిందో అందరికీ తెలుసు, అరెస్ట్ చేసేశారు. బండి సంజయ్ గారిది కూడా పరిస్థితి అదే అయింది, జైల్లో పెట్టేస్తున్నారు. మరి ఈవిడ అంటే మన కవిత గారిది అదే పరిస్థితి వచ్చింది, స్టేట్ కాదు మళ్ళీ ఢిల్లీ నుంచి వచ్చిన్నారు. ఏం జరిగి ఉండేది ఒక కామన్ మ్యాన్ అయ్యి ఉండుంటే? ఇప్పుడు చెప్పండి, ఛార్జ్ షీట్లోనే పేరు లేదని మీరే అన్నారు ఇప్పుడు. అండ్ ఇప్పుడు ఛార్జ్ షీట్లోనే పేరు లేదు, నోటీసులు వచ్చాయి, అటెండ్ అవ్వలేదు, మల్టిపుల్ ఎగ్జామ్షన్స్ తీసుకున్నారు, ప్రజలందరూ చూశారు. ఇప్పుడు దీని అంతా చూస్తుంటే డెఫినెట్గా రాజేష్ గారు చెప్పినట్టు చిన్నపిల్లడికి కూడా అర్థమవుతుంది కదా సార్. యా, రాజేష్ గారు చెప్పండి సార్. అంటే ఇవన్నీ ఒక కాసేపు పక్కన పెడదాం. అంటే కల్వకుంట్ల కవిత ఒక ఎమ్మెల్సీ తప్ప ప్రత్యేకమైనటువంటి పోస్ట్ ఏం లేదు. కానీ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి కూడా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అవునండి, మరికొంతమంది జైల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసులో చాలామంది జైల్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది అంటే ఎంపీల బంధువులు వీళ్ళందరూ కూడా జైల్లో ఉన్నారు. కానీ కల్వకుంట్ల కవిత ప్రత్యేకమైన ప్రొటెక్షన్ తీసుకోవటానికి, ప్రత్యేకమైన ప్రొటెక్షన్ రావటానికి బీజేపీతో వాళ్ళకి ఉన్నటువంటి మిలాఖత్ కారణంగానే సాధ్యమైంది అనేది అప్పటి ప్రతిపక్షం, ఇప్పుడు అధికార పక్షం ప్రధానంగా చేసినటువంటి విమర్శ. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు మీరు అన్నారు కరెక్టే, ఢిల్లీ గవర్నమెంట్ ఆమ్ ఆద్మీ పార్టీ ఉప ముఖ్యమంత్రి జైల్లో ఉన్నారు, బట్ కవిత జైల్లో లేరు. జగన్ ప్రభుత్వంలో కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా కొంతమంది జైల్లో లేరు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తారు, మీరు మొన్న రాహుల్ గాంధీ అంటే సపోజ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇండియా అనే కూటమి ఫామ్ అయింది. ఆ కూటమి ఫామ్లో విపక్షాలన్నింటినీ కూడా మల్లికార్జున ఖర్గే గారిని ఏఐసీ అంటే అప్కమింగ్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా చూస్ చేసింది. దాంట్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పాజిటివ్గా రియాక్ట్ అయింది, మద్దతు కూడా తెలిపింది. కానీ బీఆర్ఎస్ తెలిపలేదే. అంటే ఇక్కడ ఏంటి, క్లియర్గా ద సెంట్రల్ గవర్నమెంట్ నో అండ్ సెంట్రల్ గవర్నమెంట్ లీడ్ బై ద పొలిటికల్ పార్టీ నో, హూ కమ్స్ టు హూమ్. ఇప్పుడు బీఆర్ఎస్ ఫ్యూచర్లో టగ్ ఆఫ్ ఫైట్ వస్తాయి లోక్సభలో. ఒక్క మాటలో చెప్పాలంటే పొలిటికల్ ఆల్గారిథమ్స్ ఆధారంగా అని కంక్లూజన్కి రావచ్చు అంటారు. ఎస్, పొలిటికల్ ఆధారంగా ఎవరిని జైల్లో ఉంచాలి, ఎవరిని జైల్లో ఉంచొద్దు, ఎవరిని ఎప్పుడు ఉంచాలి, ఎవరిని ఎప్పుడు తీయాలి అనేది దే హ్యాడ్ ప్రిపేర్డ్, ప్రిప్లాన్డ్. ఇదే భావంతో తెలంగాణ ప్రజలు గ్రామస్థాయిలో ఎక్కువగా ఉన్నారనేటటువంటి వాదనతో మీరు ఏకీభవిస్తున్నారు. ఎస్ తెలంగాణ అంటే తెలంగాణ మెచ్యూర్డ్ ప్రజలు చాలామంది, మ్యాక్సిమం ప్రజలు అందరు ఇదే భావనలో ఉన్నారు. కానీ నన్ను అడిగితే తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయిన దానికి ఇదే ప్రధాన కారణం అని చెప్పలేము. మనం 100 కారణాలతోటి 100 తప్పులు ప్రోగ్రామ్ చేస్తున్నాం, అందులో ఇది ఒక ప్రధానమైనటువంటి కారణంగా తీసుకున్నాం ఈరోజు. శ్రీనివాస్ గారు, మొత్తం ఇదంతా చూస్తే మీరు అన్నట్టుగా చిన్నపిల్లవాడికి కూడా అర్థమవుతున్న పరిస్థితి. కానీ నాకు ఒక చిన్న అకాడమిక్ డౌట్. గత కొంతకాలంగా తెలంగాణ జాగృతి యాక్టివిటీస్ ఎక్కడా జరగట్లేదు సార్. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? డెఫినెట్గా సార్, తెలంగాణ జాగృతి యాక్టివిటీస్ రూరల్ లెవెల్లో చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపించాయి. బతుకమ్మ తీసుకోండి, ఇంకేదైనా యాక్టివిటీ తీసుకోండి, పల్లెల్లో ఉన్న ఆడవాళ్ళందరూ డెఫినెట్గా ఇన్స్పైర్ అయిపోయి సపోర్టివ్ సిస్టమ్కి వెళ్ళిపోయినారు. అంటే కవిత అంటే ఎక్కువ మంది కవితక్క అని పిలిచేస్తుంటారు, సొంత మనిషిని చేసేసుకున్నారు బికాజ్ ఆఫ్ ఈ యాక్టివిటీసే. ఒక సీఎం కూతురని చేసుకోలేదు, ఈ యాక్టివిటీస్ చేసి మన సాంప్రదాయాల్ని బయటకు తీసుకొస్తుందనే ఉద్దేశంతో ఈ యాక్టివిటీస్ కనుక కంటిన్యూ అవుతే డెఫినెట్గా ఓటు బ్యాంక్ పైన ఇంపాక్ట్ ఉంటుంది కదా. సో ఇప్పుడు పైన లెవెల్లో లాలూచి అయినప్పుడు
ఇక్కడ ఓట్ బ్యాంక్ పెంచుతూ వాళ్ళకి సపోర్టివ్గా లేనప్పుడు అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా. ఇవి ఇంటర్నల్ అగ్రిమెంట్స్లో పార్ట్గానే జరిగినాయి సార్. డిఫెన్స్లో పడింది కవిత డెఫినెట్గా డెఫినెట్గా బలంగా ఉంది, దాన్ని మీరు అంగీకరిస్తారు? డెఫినెట్గా నేను మాత్రమే కాదు. రాజేష్ గారు మీరే ఉంటారు. అంటే కవిత డిఫెన్స్లో పడిన కారణంగానే, అంటే ఈ ఆరోపణల నేపథ్యంలో డిఫెన్స్లో పడిన కారణంగానే ఆవిడ జాగృతి యాక్టివిటీస్ని కాస్త చిన్నచూపు చూశారనేటటువంటి ఒక వాదనకి శ్రీనివాస్ గారు కూడా ఏకీభవిస్తున్నారు. మీరే జాగృతి యాక్టివిటీస్ని చిన్నచూపు కావడం కాదండి. యాక్చువల్గా జాగృతిని మళ్ళీ వీళ్ళు ఇప్పుడు సెంటిమెంట్, జాగృతి ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సెంటిమెంట్ అగైన్. దాన్ని ఎప్పుడు తేవాలి, ఏ టైంలో తేవాలి, ఏ టైంలో తేవద్దు అనేది దే హ్యావ్ వెరీ ప్లాన్డ్. యా, అంటే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే జాగృతి యాక్టివిటీస్ని దూరం చేశారు. అదే సందర్భంలో ఈ ఆరోపణలు తీవ్రంగా వచ్చిన సందర్భంలో ఈ 33% రిజర్వేషన్ అనేటటువంటి వాదనని ముందుకు తీసుకొచ్చారు. అంటే మొత్తం మీద నాన్ పొలిటికల్ కల్చరల్ ఆర్గనైజేషన్గా ఉన్నటువంటి జాగృతి యాక్టివిటీస్ని తగ్గించి పూర్తిగా పొలిటికల్ ఇది తీసుకొని అదే సందర్భంలో ఈడీ విచారణకి కుషన్గా వాడుకునే క్రమంలో దీన్ని చూపించారనేది, అంటే ఇందాక మీరే ప్రస్తావన చేశారు. అదే రోజు ఈడీలో విచారణ ఎదుర్కొన్న సందర్భం, ఆ విచారణను తప్పించుకోవడానికి దీన్ని ఒక కుషన్గా వాడింది. కుషన్గా. సో మొత్తం మీద ఈ కేసు భవితవ్యం ఏమవుతుందంటారు? కేసు భవితవ్యం అనేది లోక్సభ ఎలక్షన్స్ వరకు అయితే వేచి చూడాలి. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం, నా అనాలిసిస్ ప్రకారము లోక్సభ ఎలక్షన్స్ వరకు వేచి చూస్తే ఆ కేసు మళ్ళీ ఎటుపోతుంది, పూర్వపరాలు ఎటుపోతుంది అనేది హానరబుల్ అపెక్స్ కోర్ట్ సుప్రీంకోర్టు డిసిషన్స్ బట్టి కూడా ఆధారపడుతుంది. ప్లస్ ఇక్కడ మెయిన్గా అంటే కంప్లైంట్ వచ్చేసి ఈడీ కదా, ఈడీ యొక్క యాక్టివిటీస్ ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ మీద వరకు కూడా నాకు తెలిసి మే వరకు స్తబ్దత మెయింటైన్ చేయొచ్చు. మే తర్వాత ఏం జరుగుతుందో చూడొచ్చు. మీ అభిప్రాయం ప్రకారం రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అధికారం మార్పిడి జరిగితే ఈ కేసు మరో రూపం తీసుకునేటటువంటి అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. శ్రీనివాస్ గారు ఏమంటారు, మీరేమంటారు? సో 100% నేను కూడా దానికి ఏకీభవిస్తున్నాను సార్. యా, అంటే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క ఇంటిగ్రిటీ ప్రస్తావన వస్తే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉందని భావించాలా? అవునండి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పీడప్ చేసిన కారణంగానే వాడు విచారణ ముందుకెళ్ళి అంటే వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులుగా భావించిన వాళ్ళని ఇరికించారు. రాజకీయ ప్రత్యర్థులుగా భావించిన వాళ్ళని ఇరికించిన తర్వాత రాజకీయ శత్రుత్వం పోయి రాజకీయ ఒక అండర్స్టాండింగ్కి వచ్చిన నేపథ్యంలో కవిత పేరు కాస్త సైడ్ లైన్ చేశారు, తగ్గించారు అనేటటువంటి వాదన బీఆర్ఎస్ ముందుకు తీసుకొస్తుంది. అంటే బీఆర్ఎస్ అంతర్గతంగా ముందుకు తీసుకొస్తుంది. బీఆర్ఎస్ ఎక్కడ బహిరంగంగా ఒప్పుకోవట్లేదు అంతర్గత అండర్స్టాండింగ్కి సంబంధించి. అంటే ఈ వాదనతో మీరు ఏకీభవిస్తారా? ఎస్ అండి, 100% అండి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ నన్ను అడిగితే ఈ ఈడీ, సిబిఐ, సివిసిలను కాన్స్టిట్యూషనల్ బాడీస్ లైక్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బాడీస్గా చేస్తే ఇట్లాంటి అంటే పూర్వ పరిణామాలు మనం చూడం యాక్చువల్గా ఫ్యూచర్లో. మనం కల్వకుంట్ల కవిత దగ్గర నుంచి రాజ్యాంగ సంస్కరణల వైపు వెళ్తున్నాం. రాజ్యాంగ సంస్కరణగా స్వతంత్రంగా పనిచేసే సిబిఐ కావాలి, ఈడీ కావాలి అనేటటువంటి వాదన చాలా కాలం నుంచి ఉంది. సిబిఐ అనేది అధికార పక్షం యొక్క గూటిపక్షి అనేది. అదే సందర్భంలో ఇటువంటి ఈడీ లాంటి ఆర్గనైజేషన్స్, ఈడీ అండ్ ఐటీ ఇట్లాంటి వాటి మీద కూడా ఆ రకమైన విమర్శలు మాట వాస్తవం. ఇక మొత్తం తెలంగాణ సమాజంలో అంటే కల్వకుంట్ల కవిత మీద వచ్చినటువంటి ఆరోపణల్ని ఏ మేరకు నమ్మారని మీరు భావిస్తున్నారు? కల్వకుంట్ల కవిత మీద వచ్చిన ఆరోపణలు అయితే 100% ఎక్స్పెషల్లీ ఇంకా నమ్మారండి. కానీ ఎప్పుడైతే మనము ఒకే దేశం ఒకే ఎలక్షన్స్ అని టాపిక్ వచ్చింది కదా, అక్కడ ఈ టాపిక్ అనేది కొంచెం డైవర్షన్ అయింది. యా, శ్రీనివాస్ గారు, మొత్తం మీద తెలంగాణ సమాజంలో ఈరోజు అధికార మార్పిడి వెనుక కల్వకుంట్ల కవిత మీద వచ్చిన ఆరోపణని జనం నమ్మటం ఒక ప్రధానమైన కారణం అనేది మీరు ఇంట్రొడక్షన్లోనే మీరు మొదట మాట్లాడినప్పుడే చెప్పారు. దానికి మీరు కొంత మీ అడ్వకేట్ కమ్యూనిటీలో కానీ జనంలో కానీ తిరిగినప్పుడు మీకు వచ్చినటువంటి అభిప్రాయాలు చెప్పారు. అంటే నేను మరొక అకాడమిక్ క్వశ్చన్, కల్వకుంట్ల కవితకి సంబంధించిన కేసులు ఏ రకమైనటువంటి ముగింపు తీసుకుపోతున్నాయి అనేది మరొక.
డెఫినెట్గా ఇప్పుడు మాట్లాడినట్టు సార్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ కనుసైగల్లో పనిచేస్తున్న గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ముందుకు తీసుకొస్తారు చర్చని, కేసుని. ఎప్పుడు కావాలంటే అంత స్పీడ్గా, ఎంత స్పీడ్ కావాలంటే అన్నాము. అంటే వాటిపైన క్లెయిమ్ చేయడం అనుకోండి, అలిగేషన్కి పక్కన పెట్టుకుంటే, వాస్తవం అయితే ఉన్నట్టేగా, ఇది తెలంగాణ ప్రజలు నమ్మినట్టేగా 100%. అంటే దాంట్లో ఆ కేసుకు సంబంధించిన పూర్వాపరాలు, వాస్తవాలు, ప్రైమా ఫేసి ఇవన్నీ ఎలా ఉన్నా తెలంగాణ ప్రజలైతే నమ్మారు. డెఫినెట్గా ఆ ప్రిజుడిస్కి వెళ్ళిపోయి ఉన్నారు. దానికి కారణం కూడా మళ్ళీ ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పాను నేను. వాళ్ళు చేసిన యాక్టివిటీస్ అనే చెప్పాను, వాళ్ళు స్పందించిన విధానం అనే చెప్పినాను. ఇది బలంగా తెలంగాణలో ప్రజలు నమ్మేశారు. ఇది వన్ ఆఫ్ ద అంటే ఈ మేజర్ రీజన్ అని అఫ్కోర్స్ మనం చెప్పకపోయి ఉండొచ్చు, కానీ డెఫినెట్గా లార్జెస్ట్ ఫుట్ ప్రింట్ చూపించింది ఓటర్స్లో. దానివల్ల డెఫినెట్గా వన్ ఆఫ్ ద రీజన్ మెయిన్గా అయిపోయింది ఇది. అది తెలంగాణ రాష్ట్ర సమితి, అదే భారత రాష్ట్ర సమితి ఓటమిలో ఒక ప్రధానమైన అంశం కల్వకుంట్ల కవిత పైన వచ్చిన ఆరోపణలు ప్రజలు నమ్మటమే అనేది ఈరోజు ఒక కంక్లూజన్ లాగా కనిపిస్తుంది. తెలంగాణ సమాజంలో తెలంగాణ జాగృతి పేరిట కల్చరల్ ప్రోగ్రామ్స్ నడిపే కల్వకుంట్ల కవిత గత కొంతకాలంగా స్తబ్దుగా ఉండటం, అదే సందర్భంలో ఆ కార్యక్రమాల్లో స్తబ్దుగా ఉండటం, సడన్గా అనుకోకుండా అంటే మహిళలకి 33% రిజర్వేషన్ పేరిట ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం, ఇవన్నీ కూడా రాజకీయం చుట్టూ, కేసుల చుట్టూ తిరిగినటువంటి అంశం అనేది రాజేష్ కుమార్ గారి అభిప్రాయం. ఇక శ్రీనివాస్ గారు అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు. ఆయన ఏ బార్లో, ఏ బార్ అసోసియేషన్లో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా కానీ ఆయనకు వచ్చిన మొదటి మాత్ర కవితకు అయినటువంటి ఆరోపణల్ని అక్కడ ప్రజలు, అక్కడ లాయర్లు కూడా నమ్మారు అనేది ఆయనకు వస్తున్నటువంటి కంక్లూజన్. మొత్తం మీద కల్వకుంట్ల కవితపై వచ్చిన ఆరోపణల్ని తెలంగాణ ప్రజానీకం నమ్మటం, తెలంగాణ ప్రజానీకం నమ్మి వాటి విషయంలో ప్రతికూలమైనటువంటి ఓటు దిశగా పోలరైజ్ అవ్వటం, ఇది ఒక ప్రధానమైనటువంటి కారణంగా కనిపిస్తోంది. ఇది రాబందుల రెక్కల చప్పుడు ఒక ఓటమి 100 తప్పుల్లో 7వ ఎపిసోడ్. థ్యాంక్ యూ రాజేష్ గారు జాయినింగ్ ఫర్ అస్, అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఇది ఒక ఓటమి 100 తప్పులు ప్రోగ్రామ్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.